నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. కుంభరాశి డిసెంబర్ 2024 మాస ఫలితాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కుంభరాశి. కుంభరాశి ఎందుకు అంత స్పెషల్ అని చాలామంది అడుగుతారు. మనం వింటే కొడితే కుంభస్థలం కొట్టాలిరా అంటారు కదా, మీకు ఐడియా ఉండుంటుంది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, చాలా స్పెషల్ రాశి కుంభరాశి. కుంభరాశి అంటే ఏంటో మీకు అర్థమై ఉంటుంది. కొడితే కుంభస్థలమే కొడతారు, కొడితే 6 కొడతారు, లేకపోతే డకౌట్ అయిపోతారు. లేకపోతే ఆ 6 కొట్టడానికి నెట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే టైం పడుతుంది కానీ సక్సెస్ చాలా గట్టిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి లాగా ఎంత లేట్ అయినా అవ్వచ్చు కానీ లేటెస్ట్గా వస్తారు. ఇంకో విషయం, గొప్ప విషయము కుంభరాశి గురించి ఈ 2025 వార్షిక ఇయర్లీ ప్రిడిక్షన్స్ ఉంటాయి కదా, దాంట్లో చెప్తాను. చాలా స్పెషల్ పాయింట్ చెప్తాను, అప్పుడు వినండి. ప్రజెంట్ ఈ మంత్లీ ప్రిడిక్షన్ చూద్దాం. సో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది. సో కుంభరాశి వాళ్ళకు మనం మాట్లాడుకుంటే ఈసారి 6వ ఇంట్లో కుజుడు వచ్చాడు కాబట్టి బాగా పనిచేస్తారు, విపరీతంగా పనిచేస్తారు. అంటే దే విల్ హ్యావ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ దేర్ ఓన్ కంపెనీ ఆర్ ఆఫీస్ ఆర్ దేర్ వర్క్ ప్లేస్. ఒక డాక్టర్ ఉన్నారు ఒక హాస్పిటల్లో, ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అవార్డు వస్తుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారు, ఇప్పుడు మనం పెద్ద పెద్ద కంపెనీస్లో చూస్తూ ఉంటాము. ఎంప్లాయీ ఆఫ్ ద మంత్, ఇన్ఫోసిస్, ఎంఫసిస్, ఇట్లా చాలా కంపెనీస్ ఉంటాయి. ప్రతి నెల ఎంప్లాయీ ఆఫ్ ద మంత్ అవార్డు ఇస్తారు. సో ఈ మాసం కుంభరాశి వాళ్ళకి అవార్డు అనేది రాబోతుంది. ఈ మాసం అవార్డ్స్, లక్ష్య సాధన కుంభరాశి వాళ్ళు సాధిస్తారు. సో వర్క్ ప్లేస్లో వాళ్ళ స్టామినా ఏంటో చూపిస్తారు, వాళ్ళ కెపాసిటీ ఏంటో చూపిస్తారు కుంభరాశి వాళ్ళు. ఎందుకు వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది, అవార్డు వస్తుంది అంటే వాళ్ళు కుంభస్థలాన్ని కొడతారు. ఎప్పుడైనా కొడితే 6 కొట్టాలి అనే సైకాలజీలో వాళ్ళు ఉంటారు కుంభరాశి వాళ్ళు. తర్వాత కుంభస్థలం కొట్టాలంటే మోస్ట్గా బాగా 10% మీకు కష్టం ఏకాగ్రత ఉండాలంటే 90% తెలివితేటలు ఉండాలి. అందరు కష్టాలు పడతారు కానీ కుంభస్థలం కొట్టాలంటే తెలివితేటలు ఉండాలి. సో విపరీతమైన తెలివితేటలు వాడతారు వీళ్ళు ఈసారి. కష్టంతో పాటు తెలివితేటలు బాగా కలిసి వస్తాయి. సరైన టైంకి బాగా కష్టపడి కరెక్ట్ ప్లేస్లో బాల్ని టైం చేస్తే అదే 6కి వెళ్తుంది కదా. సో వీళ్ళు కూడా అంతే, ఈసారి కరెక్ట్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది వర్క్లో కాబట్టి సక్సెస్ కొడతారు. పేరు ప్రఖ్యాతి వచ్చి తీరుతుంది. సక్సెస్ విల్ కమ్ టు యూ. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏంటంటే కుంభరాశి వాళ్ళకి మాసం చాలా బాగుంది. తర్వాత స్వక్షేత్రంలో వీడికి సూర్యుడు ఉన్నాడు. 11వ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల వీళ్ళకు పైన ఒఫీషియల్స్, పై అధికారుల నుండి గుర్తింపు వస్తుంది, ఫోకస్ వస్తుంది. లేకపోతే మీరే పై అధికారి అవుతారు, మీకు ప్రమోషన్ వచ్చి. ఈ రెండిట్లో ఒకటి తప్పనిసరిగా జరుగుతుంది. ఎవరైతే వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా వాళ్ళ జాబ్ క్విట్ చేసి వ్యాపారం మొదలు పెడతారు. జాబ్లో పేరు ప్రఖ్యాతి, జాబ్లో ప్రమోషను, పేరు ప్రఖ్యాతి వస్తుంది, డబ్బులు వస్తాయి, వ్యాపారాలు మొదలు పెడతారు. జాబ్లో ఉన్నారు, ఎగ్జిస్టింగ్ జాబ్తో పాటు ఇంకో వ్యాపారం మొదలు పెడతారు. ఎందుకంటే స్వక్షేత్రంలో సూర్యుడు ఉన్నాడు, ఫోకస్ జరుగుతుంది ప్రాఫిట్ మీద. ప్రాఫిట్ అంటే మెయిన్గా రిలేటెడ్ టు బిజినెస్. సో బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్, బిజినెస్ వల్ల ప్రాఫిట్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. తర్వాత 12వ ఇంట్లో శుక్రుడు. సో పెళ్లి గురించి మాట్లాడదాం, జాబర్స్ గురించి మాట్లాడడం, వ్యాపారస్తుల గురించి మాట్లాడడం, పెళ్లి గురించి మాట్లాడదాం. స్పిరిచువల్ వైఫ్ వస్తుంది. పూజలు, హోమాలు, వ్రతాలు, దేవుడు, మంచితనం, దానాలు, ధర్మాలు,
ఇవన్నిటి మీద బాగా ఫోకస్ ఉండే భార్య వస్తుంది, అంటే స్పిరిచువల్ వైఫ్ వస్తుంది. ప్రతిరోజు గుడికి వెళ్ళే వైఫ్, నిరంతరం దేవుడి గురించి ఆలోచించే మనిషి మీ జీవితంలోకి రాబోతున్నారు. అబ్బాయి అవ్వచ్చు, అమ్మాయి అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి సుమా. అంటే ఇప్పుడు ఒక వ్యాపారం మొదలెట్టాలనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే దేవుడి మీద భారం వేసి కొబ్బరికాయ కొట్టేసి మొదలెట్టేస్తారు. అంత నమ్మకం ఉంటుంది దేవుడి మీద. కొంతమంది తెలివితేటలు వాడి వ్యాపారాలు మొదలెడతారు, కొంతమంది కష్టాలు చూసి కష్టపడుతూ వ్యాపారం మొదలెడతారు, కొంతమంది సింపుల్గా చూచాయిగా మొదలెట్టేస్తారు దేవుడి మీద భారం వేసి. సో అంటే అంత స్పిరిచువల్ కనెక్షన్ ఉంటుంది అనమాట దేవుడితో. దేవుడి మీద అంత నమ్మకం ఉంటుంది, అంత భక్తి ఉంటుంది వీళ్ళకి. వీళ్ళకి స్పెషల్గా రెమెడీస్ కూడా చెప్పే అవసరం లేదు, ఎందుకంటే వీళ్ళు నిరంతరంగా ఈసారి ఎవరికైతే పార్ట్నర్ రాబోతున్నారో మీ రెమెడీస్ కూడా వాళ్ళే చేసేస్తారనమాట. అన్నీ చేసేస్తూ ఉంటారు, ఈ రెమెడీ ఆ రెమెడీ కాదు, 12 రాశులకు సంబంధించిన రెమెడీలు చేస్తూ ఉంటారు వీళ్ళు. అలాంటి భార్య మీకు రాబోతున్నారు. ఆరే గర్ల్ ఫ్రెండ్ ప్రేమ వ్యవహారంలో ఉంటే, అంటే ఒక పార్ట్నర్ అనుకోవచ్చు, గర్ల్ ఫ్రెండ్ అయినా భార్య అయినా పార్ట్నరే కదా. తర్వాత కుంభరాశి మీరు చేసుకోవాల్సిన రెమెడీస్, ఒకవేళ మీరు చేసుకుందాం అనుకుంటే కుంభరాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి దాని గురించి మాట్లాడదాం. కుంభరాశి వాళ్ళు చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటంటే, మీరు సాటర్డే రోజు ఫస్ట్ బ్లాక్ షర్ట్ వేసుకొని శివాలయానికి వెళ్ళాలి. కొంతమందికి బ్లాక్ షర్ట్ పడదు, వాళ్ళు కలర్ పూల చొక్కా లేకపోతే చిత్రవర్ణం అంటారు కదా, ఆ కలర్ చొక్కా కూడా వేసుకొని వెళ్ళొచ్చు. శివాలయానికి మీరు వెళ్ళి అక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే చాలా ఇంపార్టెంట్, అక్కడ ఎవరిని మిస్ కాకుండా అందరికీ ప్రసాదం ఇచ్చేయండి, పంచిపెట్టేయండి. గుడి బయట ఉన్న యాచకులకి, గుడి లోపల ఉన్న భక్తులకి అందరికీ ప్రసాదం పంచిపెట్టండి. అంటే ఏది ఇచ్చినా సమానంగా ఇవ్వాలి. కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, భేదం చేయకూడదు. వీడు పేదోడు, వాడు డబ్బు గలవాడు, వీడు పొట్టోడు, వాడు పొడుగోడు, వీడు చిన్నోడు, వాడు పెద్దోడు, ఏ భేదం ఏ వర్ణం లేకుండా అందరికీ సరి సమానంగా ఇచ్చేయండి. ఏది ఇచ్చినా సరి సమానంగా ఇచ్చేయండి. మీరు ఎట్లా ఉంటారంటే ఆఫీస్లో ఇప్పుడు మన పై అధికారులకు పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇవ్వడం, ఆ డ్రైవర్కు ఆ క్లీనర్కు 10-20 ఇవ్వడం కాదు, ఇస్తే అందరికీ సమానంగా కింద శ్రేణి నుంచి పై శ్రేణి వరకు అందరికీ ఒకటే గిఫ్ట్ ఇవ్వండి. జనవరి నుంచి నవంబర్ దాకా ఏమీ చేయలేదు, డిసెంబర్లో గిఫ్ట్లు ఇద్దామని డిసైడ్ అయ్యారు, అందరికీ ఒకటే గిఫ్ట్ ఇవ్వండి. డ్రైవర్కి అదే గిఫ్ట్ ఇవ్వాలి, బాస్కి అదే గిఫ్ట్ ఇవ్వాలి. అందరూ సమానం ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. చంద్రబాబు అయినా ఓటేసేవాడైనా ఒకటే, ఓటేసేవాడు ఉంటే చంద్రబాబు ఉన్నాడు, చంద్రబాబు ఉన్నాడంటే ఓటేసేవాడు ఉన్నాడు. అందరూ సరి సమానం, గుర్తుపెట్టుకోండి. యాక్వేరియస్ కుంభం అంటేనే అందరూ సమానం. నువ్వు అందరినీ సమానంగా చూస్తే నీకు కూడా జీవితం సమానంగా బాగుంటుంది. నువ్వు పైన కింద చేసావా, నీ జీవితం కూడా పైన కింద అవుతుంది. సో కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకొని నేను చెప్పినట్టు సరి సమానంగా అందరికీ గిఫ్ట్స్ ఇచ్చేయండి. గుడిలో కూడా ప్రసాదం అందరికీ ఒకటే ప్రసాదం పెట్టండి. భక్తుడు కావచ్చు, యాచకుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ సమానంగా. మన ఆలోచన కూడా కుంభరాశి వాళ్ళు స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అందరినీ సమానంగా చూడాలి. వాడేవో చిరిగిపోయిన బట్టలు వేసుకొచ్చాడు వాడిని చిన్న చూపు చూడడం, వాడేవాడో బెంజ్ కారులో వస్తే వాడిని ఓ పెద్ద దేవుళ్ళకు చూడడం, అట్లా కాదు. అందరూ సమానమే ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. సో నేను చెప్పిన రెమెడీస్ మీరు అర్థం చేసుకున్నారు, నేను చెప్పింది మీరు ఫాలో చేస్తారు. కుంభరాశి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రెమెడీ జీవితంలో చెప్తున్నా, ఆల్ ఆర్ ఈక్వల్, అందరు సమానం. ఈ ఎజెండా మీద ఉంటే చాలు, మీ జీవితం బాగుపడినట్టే. నేను చెప్పే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మనిషి కష్టాన్ని, టాలెంట్ని నమ్మాలి. మీ టైం బాగున్నప్పుడు మీకు అవకాశం వచ్చి డబ్బులు సంపాదిస్తారు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి. నేను ఇవాళ కష్టపడుతున్నాను, ఈ నెలంతా కష్టపడ్డాను, ఈ సంవత్సరం అంతా కష్టపడ్డాను, కానీ నాకు ఫలితం రాలేదే. ఎవరికి తెలుసు? మీకు 10 years టైం బాగాలేదు. అలా అని మీరు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం, బానిసలైపోవడం, ఇవన్నీ ఉండకూడదు. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మనకు టైం బాగున్నా టైం బాగాలేకపోయినా మనము కష్టపడాలి, కష్టపడుతూనే ఉండాలి, తెలివితేటలు వాడాలి. టైం బాగాలేదని నేను తెలివితేటలు వాడను, బయటికి వెళ్ళను, ఇలానే ఉంటాను అనేది చాలా రాంగ్ ఒపీనియన్.
మనం కష్టకాలంలో ఎంత కష్టపడతామో, ఎంత తెలివితేటలు వాడతామో, ఎంత కొత్త కొత్త ఐడియాస్తో ముందుకొస్తామో, అది మన మంచి సమయంలో మనల్ని కాపాడుతుంది. 3 పువ్వులు 6 కాయలు అలాంటి ఫలితం వస్తుంది మంచి టైంలో. కాబట్టి టైం బాలేదని ఎప్పుడు మీరు నిరుత్సాహపడకూడదు. ఇప్పుడు కొంతమంది నేను జీవితాలు చూశాను, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి బాలేదండి అని కుమిలిపోతూ ఉంటారు. సడన్గా పరివర్తన యోగం అనేది యాక్టివేట్ అయిపోయి ఒకటేసారి కట్టలు డబ్బులు సంపాదిస్తారు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే టైం బాగున్నప్పుడు కుమిలిపోకూడదు, ధైర్యంగా ఉండాలి. టైం బాగాలేనప్పుడు ఎవడైతే ఎదురు తిరుగుతాడో వాడే మగవాడు. కష్టకాలంలో బాగా పనిచేసే వాడికే మంచి టైంలో బాగా ప్రాఫిట్స్ వస్తాయి. సో ఈ రాశి ఫలాలు చెప్పే ఉద్దేశం ఏంటంటే మీరు కష్టపడడం మానేయకండి, కష్టపడుతూ ఉండండి. రాశి ఫలాలు అనేవి జాతక శాస్త్రం అనేది డైరెక్షన్ చూపడానికి. నువ్వు ఇంత కష్టపడాలి, ఇంత విజ్ఞతతో ఆలోచించాలి అనేది నీకు ఉండాలి. ఆ లౌక్యం నీకు ఎప్పుడు ఉండాలి. ఈ జాతక శాస్త్రం ఏంటంటే హోప్ ఇవ్వడం మనిషికి. హోప్ లేకపోతే మనిషి చచ్చిపోతాడు. మీరు ఒక మనిషికి అన్నీ ఇవ్వండి, హోప్ ఇవ్వద్దు, చాలా మనిషి చచ్చిపోతాడు. చుట్టుపక్కల ఎవరున్నా కూడా హోప్ ఇవ్వాలి. ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా వాడికి హోప్ ఇవ్వాలి. ఫెయిల్యూర్ ఈజ్ నాట్ ఎ పర్సన్, ఫెయిల్యూర్ ఈజ్ అన్ ఈవెంట్. అంటే ఒక మనిషి ఫెయిల్ అవ్వడండి, ఒక ఈవెంట్ ఫెయిల్ అవుతుంది, రేపు ఆ మనిషికే మళ్ళీ సక్సెస్ వస్తుంది. సో ఈ రాశి ఫలాలు చెప్పడానికి ఉద్దేశమే అది. దిస్ ఈజ్ జస్ట్ అండ్ డైరెక్షన్. మీరు మాత్రం కష్టపడుతూనే ఉండాలి. రాశి ఫలాలు వినండి, అర్థం చేసుకోండి, ఆ డైరెక్షన్లో వెళ్ళండి, కష్టపడండి. ఇప్పటి వరకు ఈ రోజు వరకు శ్రీరామచంద్రుడు కూడా కష్టాలు చూశాడు. 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు, తర్వాతే పట్టాభిషేకం అనేది జరిగింది. సో అర్థం చేసుకోవాలి, ముందు ఎవరికైనా కష్టకాలం వస్తుంది, నిలబెట్టుకోవాలి మనల్ని మనం. ఆ టైంలో ఎలా చెప్పాలంటే పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి, కూల్గా ఉండాలి. ఫస్ట్ మెయిన్ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. నా బ్యాడ్ టైం నడుస్తుంది అని యాక్సెప్ట్ చేసి డబల్ ట్రిపుల్ కష్టపడాలి. అదే సక్సెస్ఫుల్ పర్సన్ లక్షణం. సో ఇదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.